హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తోటకూర శనగపప్పు ఫ్రై. పేరు వింటేనే నోరూరుతుంది కదా. కర్రీ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా స్టైల్లో ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడైనా సరే ఈ తోటకూర ఫ్రై చేసుకోవడం కోసం లేతగా ఉన్న తోటకూరనే సెలెక్ట్ చేసుకోండి. ముదురుగా ఉన్న తోటకూర అయితే అంత రుచిగా అనిపించదు. తోటకూర సెలెక్ట్ చేసుకున్న తర్వాత తోటకూరలో ఇలాంటి ఫ్లవర్స్ ఏదైనా వచ్చినట్టయితే తీసి పక్కన వేయండి. ఆకుల వరకు సపరేట్‌గా గిల్లి పక్కన పెట్టుకోండి. ఇలా తోటకూర తీసుకున్న తర్వాత ఇందులో పురుగులు లేకుండా చెక్ చేసుకోండి. ఇలా తోటకూర ఆకులు మొత్తం కూడా కాడల నుంచి సపరేట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొంతమంది కాడలు తినటానికి ఇష్టపడరు. అలా కాడలు ఇష్టం లేని వారు తీసేయండి. కానీ ఈ ఫ్రైలో ఇవి వేసుకున్న చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. నేనైతే కాడలతోటే వేస్తున్నానండి. కానీ ఇది ఆకుకూరలో కలపకండి. అలా ఎందుకో తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఆకులన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు వాటర్‌లో వేసి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో మట్టుంటుంది. అలా ఫ్రై చేసుకున్నప్పుడు కూరంతా మట్టి మట్టిగా అవుతుంది. ఇసుక కూడా తగులుతుంది. కాబట్టి ఇలా పెద్ద బౌల్‌లో వాటర్ వేసుకొని ఆకంతా కూడా ఇలా వాటర్‌లో ముంచాలి. ఇలా ముంచిన తర్వాత బాగా పిసికి కడగాలి. ఇలా కడిగిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఆకును వరకే లేపి ఒక పక్కనే ఒక ప్లేట్‌లో వేసుకోండి. లేదంటే జల్లి బుట్టలో వేసుకోండి. ఇలా ఆకంతా కూడా 2, 3 సార్లు వాష్ చేసుకున్నట్టయితే ఇందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానివ్వండి, ఇసుకున్నా కానివ్వండి శుభ్రంగా వాష్ అవుతాయి. ఇప్పటివరకు మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే మా ఛానల్‌ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలా తోటకూర రెసిపీస్ మా ఛానల్ పేజ్‌లో చాలా ఉన్నాయండి. ఒక్కసారి అవి కూడా ట్రై చేయండి. తోటకూర శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఇలా జల్లి బుట్టకు వేసుకొని ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇంతలో శనగపప్పుని నానబెట్టుకుందాం. ఈ తోటకూర ఫ్రైలోకి శనగపప్పు నానబెట్టాం కదండీ! ఈ శనగపప్పు కూడా ఒక 10 నిమిషాల పాటు స్టవ్ పైన ఉడికించండి. ఇలా ఉడికించటం వల్ల శనగపప్పు అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా శనగపప్పు ఫ్రైలో వేసినట్టయితే గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉడకబెట్టిన తర్వాతే ఫ్రైలో వేసుకోండి. అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు తోటకూర కూడా అంతా రెడీ అయిపోయిందండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాం. అదేవిధంగా ఆకుకూర కూడా ఆరిపోయింది. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఆకుకూర కాడలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, అదేవిధంగా కొద్దిగా గ్రీన్ చిల్లీస్. నేనైతే ఉల్లిగడ్డలు చెప్పాను కానీ వేయటం లేదండి. ఉల్లిగడ్డ కావాలి అంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. నేను ఉల్లిగడ్డ కావాలనే వేయటం లేదండి. ఇక లేట్ చేయకుండా ఫ్రై ఎలా చేయాలో ఇక చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని, పాన్‌లో ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ తోటకూర ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత లైట్‌గా ఒక నిమిషం పాటు వేయించుకోండి. దీంతో పాటుగానే 3 రెడ్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. ఇవి వేయటం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్‌ని కూడా వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత మీకు కావాలి అంటే ఆనియన్ వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఆనియన్ లేకుండే చేస్తున్నానండి. ఇలా ఇవి వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ శనగపప్పు అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు శనగపప్పులో వాటర్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ ఉండకూడదు. ఇలా శనగపప్పు వేసిన తర్వాత శనగపప్పు అంతా కూడా ఆయిల్‌లో ఫ్రై అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ ఉడికి ఉన్నది కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. మీరు అదే ఉడకబెట్టకుండా శనగపప్పు వేసినట్టయితే పప్పు గట్టిగా అవుతుంది. కూర అంత రుచిగా అనిపించదు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా ఆకు కంటే ముందుగా కాడలనే వేయాలండి. ఎందుకంటే కాడలనేది ఉడకటానికి అంటే ఫ్రై అవ్వటానికి టైం ఎక్కువగా పడుతుంది. అదే మీరు ఆకు వేసినట్టయితే ఇమ్మీడియేట్‌గా ఒక 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది. కానీ కాడలు అలా ఫ్రై అవ్వవు. కాబట్టి కాడలంతా కూడా ముందే ఫ్రై చేసుకోండి. ఇలా కాడలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఆకుకూరలో పసుపు ఎక్కువగా ఏం పట్టదండి.
కొంచెం ఎక్కువగా వేసుకున్న ఇబ్బందేముండదు. ఆకుకూరలో పసుపు వేసినట్టయితే ఇందులో ఏమైనా బ్యాక్టీరియా ఏమన్నా ఫంగస్ ఉన్నా కానీ అది చనిపోతుంది. కాబట్టి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకున్న ఇబ్బందేం లేదు. ఇలా పసుపు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిసేలాగా కలపండి. ఇలా అంతా కలిసిన తర్వాత లైట్‌గా ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఆకులన్నీ కూడా అంటే తోటకూర ఆకంతా కూడా ఇందులో వేసుకోండి. ఆకంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తాలింపు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల తాలింపు మాడకుండా ఉంటుంది. అదే విధంగా ఆకు కూడా త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకొని పాన్ పైన ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించండి. ఇలా చేయటం వల్ల ఆకంతా కూడా త్వరగా మగ్గిపోతుంది. ఇలా ఆకంతా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. కారం, ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పాన్ పైన మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు మగ్గించండి. ఇలా చేయటం వల్ల ఉప్పు, కారం అంతా కూడా ఆకుకు బాగా పడుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా ఆకులో ఉన్న నీరంతా కూడా ఊరి బాగా ఫ్రై అవుతుంది. ఈ వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఆకు అంతా కూడా మగ్గిపోతుంది. ఫ్రై అనేది చాలా చక్కగా అవుతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేయటం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇక ఫైనల్‌గా మీకు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా రెడీ అయిపోతుందండి. కేవలం 10 నిమిషాల్లోనే క్విక్‌గా రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తోటకూరతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. అందులో ఇదొకటి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. వద్దన్నా కానీ మళ్ళీ ఇలానే చేసుకుంటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది మన తోటకూర శనగపప్పు ఫ్రై. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది వంట రాని వారైనా సరే, బ్యాచిలర్స్ అయినా సరే, ఎవ్వరైనా సరే ఒక్కసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఇంతేనండి మన టేస్టీ అండ్ హెల్తీ తోటకూర, శనగపప్పు ఫ్రై. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.